హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకా, మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉంటే బెటరు, ఆఫీస్ కానీ కోచింగ్కి వెళ్తున్నప్పుడు ఎలాంటి లొకేషన్లో ఉంటే బెటర్ అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికి అయితే నాకు చాలామంది మెసేజ్ చేశారనమాట. ఇంకొక వీడియో అయితే చేయండి అని చెప్పి ఒక టాపిక్ అయితే చెప్పారు. అది కూడా మంచి టాపిక్, అదైతే చెప్దాం అనుకుంటున్నాను. మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఏదైనా సిటీకి వేరే ప్లేస్ వెళ్ళాం అంటే మన స్టేట్ నుంచి మనం వేరే స్టేట్కి, లేదా ఏదైనా మన ఊరు నుంచి వేరే ఊరికి కానీ ఎక్కడికి వెళ్ళాం. ఇప్పుడు మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పీజీలో ఉండడం, అదే హాస్టల్లో ఉండడం. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే రూమ్లో ఉండడం. నార్మల్గా మనం హాస్టల్లో ఉంటే తక్కువలో తక్కువ అంటే మనం వెతుక్కోవాలి. హాస్టల్స్ ఎక్కడో లోపల ఎక్కడో గల్లీలో ఉంటే రేట్ తక్కువ ఉంటుంది. కాకపోతే రోడ్డు పక్కన మంచి ఫీచర్స్ అవి ఉంటే కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది. సో తక్కువలో తక్కువ యావరేజ్ అంటే 4,500, 5,000 కూడా ఉంటాయి. కాకపోతే అవి అంత అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అది ఎలా ఉంటుందో తెలీదు కానీ కొద్దిగా లోపల ఉంటాయి. మరి రోడ్డు పక్కన ఉండదు. ఒక 11,000, 12,000 తీసుకుంటే మీకు మంచి ఫీచర్స్‌తో మంచిగా బాగుండిద్దనమాట హాస్టల్. సో అది తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఒక రకంగా మీడియంలో చూసుకుంటే మనకి 6,000 ఆర్ 7,000లో మంచి మంచి పీజీస్ వస్తాయన్నమాట మనకి. పర్ హెడ్ 6,000. ఇది ఒకవైపు. ఇంకోవైపు తీసుకుంటే రూమ్ తీసుకోవచ్చు. ఆ రూమ్ ఏంటంటే బ్యాచిలర్స్‌కి ఒకవేళ రూమ్ ఇచ్చేటట్టయితే 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే మన ఫైనాన్షియల్ స్టేటస్‌ని బట్టి మనం తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు జాబ్ చేసేవాళ్ళు 1 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే తీసుకునేంత ఉండదు. టింగ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు రూమ్లో ఉంటున్నారంటే అర్థం వేరే ఊరు నుంచి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, ఇక్కడ వీళ్ళు సర్వైవ్ అవ్వాలి. సో అంత మనీ, లక్షల్లో జాబులు వచ్చేవాళ్ళు లక్షకి ఒక 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళలో చాలా వరకు 10,000, 15,000, 20,000, 25,000, 30,000 ఈ శాలరీతో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే సింగిల్గా తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో మినిమం ముగ్గురు, నలుగురు కాస్త శాలరీ 50,000-60,000 నుండి ఇద్దరు చేసుకునేటట్టయితే అది ఓకే. కానీ తక్కువ, నేను నార్మల్ యావరేజ్ చెప్తాను. అంటే ఒక విషయం చెప్తాను. 100లో 10 మందికి ₹1,00,000 శాలరీ అయితే, 100లో ఒక మిగతా 30 మందికి 50,000, 60,000 అయితే, మిగతా ఈ ఇందాక 10, 30, 40 పోతే 60 మంది ఉన్నారు కదా, 100లో 60 వాళ్ళకి బిలో 30,000 శాలరీనే వచ్చింది. లేదా బిగినర్స్, స్టార్టింగ్ ఫ్రెషర్స్ ఉంటారు. సో ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇలా కలిసి ఉండి ఓ రూమ్ తీసుకునే ఆప్షన్ ఉందన్నమాట. ఒకవైపు ఏమో పీజీ, ఇంకోవైపు రూమ్ తీసుకోవడం. సో రెండింటికి కంపారిజన్ చేస్తాను అనమాట. మనకి ఒక హాస్టల్లో ఒక రూమ్ తీసుకుంటే, అంటే సింగిల్ రూమ్ కాదు, సింగిల్ రూమ్ తీసుకుంటే మళ్ళీ 9,000 ఉంటుంది. మంచి హాస్టల్లో 3 షేరింగ్, 4 షేరింగ్ 11,000కి ఏదైతే ఫీచర్స్ ఇస్తారో అది వేరు. సింగిల్ రూమ్కి మనకి ఉండే ఫీచర్స్ తక్కువ, అంటే తక్కువ రేట్లో ఉన్న హాస్టల్ కూడా సింగిల్ రూమ్ ఎక్కువ రేట్ ఉంటుంది. కొన్ని ఇలా ఉంటాయన్నమాట. సో మీరైతే 3 షేరింగ్, 4 షేరింగ్ ఉన్న దాంట్లో తీసుకుంటే 6,000-7,000లో మంచి ఒక పీజీ వచ్చేస్తుంది. మీకు సపరేట్గా బెడ్, మీ మంచి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. సో 6,000, 7,000 వేసుకుందాం యావరేజ్. 6,000, 7,000 ఒక 1,000 అటు ఇటుగా. ఈ ప్రైస్లో ఏంటంటే మీకు 3 పూటల అన్నం, ఫ్రీ వైఫై, వాటర్, వాషింగ్ మిషన్, బెడ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ మొత్తం ఫ్రీ అనమాట. అంటే 6,000, 7,000లో మీకు ఏ టు జెడ్ మీకు లభిస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీ వర్క్ అయితే వర్క్ చేసుకోవడం, జాబ్ అయితే జాబ్ చేసుకోవడం, చదువు అయితే చదువుకోవడం, కోచింగ్కి వెళ్ళడం, ఇంతే ఇక. టైంకి వెళ్ళి టిఫిన్ చేయడం, భోజనం చేయడం, మీ ప్లేట్లు మీరు కడుక్కోవడం, మీ వాషింగ్ మిషన్ ఉండేది కాబట్టి ఓకే. అంటే మీకు వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి. కాస్త లేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ మొత్తం బిల్డింగ్ మొత్తం ఒకటే ఉండొచ్చు. సో మీరు వాషింగ్ మిషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయడానికి ఆప్షన్ లేకుండా ఉండొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కానీ మీకేంటంటే టైం దొరుకుతుంది. ఇది ఒకటి పీజీ. సెకండ్ రూము. ఒకరైతే అఫోర్డ్ చేయలేరు కాబట్టి ముగ్గురు, నలుగురు తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ వచ్చేసి 1 బీహెచ్‌కే 10,000 అనుకుందాం. అంతా బ్యాచిలర్స్ ఉంటారు కాబట్టి ఆ లెక్కన చూసుకుంటే పర్ హెడ్ 2,500, లేకపోతే రూమ్ రెంట్ కాస్త ఎక్కువ తక్కువ అయితే 2,000 నుంచి 3,000 పడుతుంది పర్ హెడ్, జస్ట్ రూమ్కి. తర్వాత ఫుడ్ వచ్చేసి ఎవరికి వాళ్ళు
బయట తినడం అనుకుంటే అది వేరు. లేదు అందరం కలిసి కావాల్సిన కిచెన్ కావాల్సిన సామాన్లు తెచ్చుకుని మనమే వండుకోవడం అదొక రకం. రూమ్కి 2000 ఆర్ 3000 వేసుకుంది యావరేజ్గా పోతే, ఇంకా మనకి నార్మల్ మన రూమ్లో ఉంటేనే మన పర్సనల్గా ఆ రూమ్లో వచ్చేసి ఖర్చులు ఒక 5,000 to 6,000 అవుతాయి. అంటే అప్రాక్సిమేట్లీగా 9,000 అవుతుంది. హాస్టల్లో అయితే 6,000 ఆరు 7,000, రూమ్లో అయితే 8,000 నుంచి 10,000 వరకు అవుతుంది పర్ మంత్. హాస్టల్లో వచ్చేసి ఏంటంటే మీకు 2 టైం ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. రూమ్లో వచ్చేసి ఏంటంటే పెద్ద దరిద్రం ఏంటంటే టైం ఉండదు. చదువుకునే వాళ్ళకైనా లేకపోతే జాబ్ చేసే వాళ్ళకైనా మీకు టైం ఉండదు. మీరు ఆఫీస్ నుంచి కానీ కోచింగ్ సెంటర్ నుంచి కానీ వస్తారు. వచ్చిన తర్వాత నుంచి కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటే మీకు ఈ అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, మళ్ళీ సామాన్లు తెచ్చుకోవాలి, మళ్ళీ రెడీ చేయాలి, ప్రిపేర్ చేయాలి, మళ్ళీ మన కిచెన్ సామాన్లు మొత్తం సర్దుకోవాలి, కడుక్కోవాలి. ఇంత తలనొప్పి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చిందంటే ఎవరు చేయాలి అని దగ్గర పెద్ద ప్రాబ్లం వస్తుంది. హాస్టల్లో ఉండంటే వాళ్ళే టైం టు టైం మనకి ఫుడ్ రెడీగా పెడతారు. మనం వెళ్ళి తినేసి వచ్చేయడం, మన ప్లేటు మనం కడుక్కోవడం అంతే. ఇంక మనం చేసేది ఏం లేదు, మన వర్క్ మనం చూసుకోవాలి, హాయిగా టైం ఉంటుంది. రూమ్లో వచ్చేసి ఏంటంటే ఏ వర్క్ ఎవరు చేయాలి అని చెప్పి ప్రాబ్లం అవుతుంది. బాత్రూమ్ ఎవరు కడగాలి, అది పెద్ద ప్రాబ్లం. సరే ఎవరో వస్తారు, వాళ్ళు 100 రూపాయలు 200 ఇస్తాం, వాళ్ళు కడిగేసి వెళ్తారు అనుకుంటే ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ కిచెన్లో వచ్చేసి ఎవరు కర్రీస్ తీసుకురావాలి, లేదా ఓన్గా వండుకునే వాళ్ళైతే ఎవరు కూరగాయలు తీసుకురావాలి, ఎవరు కట్ చేయాలి, ఎవరు కిచెన్లో బాధ్యత తీసుకోవాలి, ఎవరు అంట్లు కడగాలి, ఎవరు అన్నం వండాలి, ఈ సామాన్లు గ్రాసరీ సామాన్లు ఎవరు తీసుకురావాలి, రూమ్లో కావాల్సిన సామాన్లు ఎవరు తీసుకురావాలి. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, అరే నువ్వు ఇచ్చే మొత్తం ఉత్సాహంగా చేసుకుంటారు. కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎవరి జాబుల్లో వాళ్ళు బిజీ అయిపోయి మనం ఏం చేస్తాంలే, ఎవడెవడు చేస్తారని అని చెప్పి నెమ్మదిగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తగ్గించుకుంటూ వస్తారు. ఇది జరుగుతుంది సౌకు 100కి 100% నేను చెప్తున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఒకరిద్దరి మీద ప్రెషర్ పడుతుంది. ఇంట్లో సామాన్లు తీసుకురావడం కానీ, లేకపోతే ఆ కిచెన్లో అన్నం వండడం కానీ, అంట్లు కడగడం కానీ, ఒకరిద్దరు లేట్గా వస్తే మిగతా ఇద్దరు అంటే అందరూ ఒకే టైం షిఫ్ట్ ఉండదు కదా, మారుతూ ఉంటుంది. సో ఇద్దరి మీద లేదా ముగ్గురి మీద ఒకరి మీద ఇలా ప్రెషర్ పడుతూనే ఉంటుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతాయి. సో అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్గా నేను ఎందుకు చేయాలి వీళ్ళ కోసం ఎందుకు చేయాలి, వాడేమో ఖాళీగా తిరుగుతున్నాడు నేను ఎందుకు చేయాలి, తనేమో ఖాళీగా తిరుగు నేను ఎందుకు చేయాలి, ఇలా ఒక్కొక్క ఆటోమేటిక్గా అలా మైండ్లో వచ్చేస్తుంది. ఎవరు వండాలి, నిన్న నేను వండాలి టైం ఒక లెక్క వేసుకున్నా కానీ, ఒకరోజు వాడు, ఒకరోజు నువ్వు, ఒకరోజు తను, ఒకరోజు నేను అని అలా వేసుకున్నా కానీ, లెక్కలో ఒకరు ఏమైనా ఊరికి వెళ్ళినా ఏదైనా కానీ టైం టేబుల్ చేంజ్ అయితే ఆటోమేటిక్గా అది ఇంకొకరి మీద పడుతుంది. అందరూ హ్యాపీగా కలిసి ఉండి మేము మా బ్రదర్స్తో ఉండేవాళ్ళం. సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా వరకు నేను మా కజిన్ బ్రదర్స్తో మా బ్రదర్స్తో ఉండేవాడిని కాబట్టి అప్పుడు ఏంటంటే మేము అందరికీ మేమంతా మంచిగా ఉండేవాళ్ళు కాబట్టి మాకు ప్రాబ్లం ఉండేది కాదు. నేను చెబితే వేరే వాళ్ళు చెబితే నేను అలా మా మధ్య కోఆర్డినేషన్ ఉండేది కాబట్టి మాకు అటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. కానీ నేను మా ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని చూశాను. వాళ్ళు ఇలాగ రూమ్లో ఉందని చెప్పి ముగ్గురు నలుగురు వెళ్ళి ఒకరోజు వాడు అన్నం పెట్టేసి ఆడు లేట్ చేయడం వల్ల 8ంటికి పెట్టాల్సింది ఆడు చేద్దాంలే అని చెప్పి ఏదో మూవీ చూసి 9ంటికి చేసేసి, వీళ్ళేమో ఆడు చేస్తాడని వీళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి, కర్రీ తీసుకురావాల్సినోడు ఆ తర్వాత ఇద్దాను ఆడాకి, కూరగాయలు తీసుకురావాల్సినోడు తీసుకురాకుండా రేపు వెళ్దాం అని చెప్పి వాళ్ళు ఆగిపోయి, అరే నేను మూవీకి వెళ్ళాను నాకు కుదరలేదని చెప్పి లాస్ట్ మూమెంట్లో చెప్తే ఈ అన్నం వండేవాడు వెళ్ళిపోయి మూవీకి, మిగతా వాళ్ళేమో వాళ్ళు చేయాల్సి వచ్చి నెక్స్ట్ రోజు కూడా వాళ్ళదే టైం టేబుల్లో వాళ్ళు చేయాలి వాళ్ళు చేసి. సో నేను చెప్తుంది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటా. ప్రాబ్లం అవుతుంది, ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు కరెక్ట్గా ఫిక్స్ అయ్యి ఉన్నా కానీ వాళ్ళకి వేరే పని నుండి వెళ్ళిపోతే మిగతా వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. సో ఆటోమేటిక్గా నేనే ఎందుకు చేయాలి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అన్ని ఎప్పుడైతే వస్తుందో మేము మధ్య కోఆర్డినేషన్ సరిగా ఉండదు, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవురా బాబు, మేమంతా హ్యాపీ జాన్ జగరీసు అనుకుంటే ఉండండి. లేదు జస్ట్ కొలీగ్స్ తెలిసిన వాళ్ళు కలిసి ఉందాం అనుకుంటే మాత్రం అస్సలు ఉండద్దు. మా కొలీగ్స్ సేమ్ ఆఫీస్ అయితే అస్సలు ఉండద్దు. మస్తు జాన్ జిగ్రీస్ అయితే తప్ప రూమ్లో కలిసి పెట్టుకోవద్దు. సామాన్లు తెచ్చుకోవాలా, మీకు స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి.
తర్వాత ఎవరికైనా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఏదైతే క్యాపిటల్ పెట్టారో రైస్ కుక్కర్ కానీ, సిలిండర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, లేకపోతే టీవీ కానీ, బెడ్స్కి కానీ, ఫ్యాన్కి కానీ, హీటర్స్ కానీ, దుప్పట్లు ఇది అది అన్నీ ఉంటాయి. మళ్ళీ డివిజన్ చేసుకోవాలి. నువ్వెంత ఇచ్చావు అదంతా లెక్కలేసుకొని తలనొప్పి. మళ్ళీ మంత్లీ మెయింటెనెన్స్ కింద ఇంత అమౌంట్ వేసుకోవాలి. ఒకసారి ఒకడు వేస్తాడు, ఒకడు వేయడు, ఒకడు మనీ తీసుకుంటాడు, ఇంకోటి ఇస్తాడు. అలా అయితే అదంతా మీకు అలాంటి కోఆర్డినేషన్ ఉంటే ఓకే. లేకపోతే మాత్రం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనీ దగ్గర ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో, ఫుడ్ వండే దగ్గర ప్రాబ్లం వచ్చిందో మీ మధ్య రిలేషన్ బాగుండదు. అక్కడే మీకు ఒక క్రాక్ అయితే వచ్చేస్తుంది మీ రిలేషన్లో. తప్పకుండా వచ్చేసిద్ది. ఎక్స్పీరియన్స్ రా బాబు. ఇవన్నీ ఈ వీడియోలు చేస్తుంది ఊరికే చేయం. ఎన్నో చూసుంటే ఇలాంటివి చేస్తాం. మాకు తెలిస్తే మేము చెప్తాం. మంచైనా చెడైనా ఎవడో ఒకటి చెప్పాలి. అవి నేను చెప్తున్నాను. మంచైనా చెడైనా ఎవడో ఒకటి చెప్పాలి. అది చెప్తేనే కదా తెలిసేది. ఎందుకులే అందరూ తెలుసులే అని చెప్పి ఊరుకుంటే తెలియాలి. తెలిస్తేనే ఎవరికైనా సరే తెలియాలి. ఎవరో ఒకరు చెప్పాలి. నా తరఫున నేను చెప్తున్నాను. మీరైతే సింపుల్గా పీజీలో ఉండండి. ఫ్యామిలీతో ఉండే వాళ్ళైతే మీరు సపరేట్గా 2 BHK కానీ 1 BHK కానీ తీసుకుంటే అది ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ అంటే అది వేరు. ఫ్రెండ్స్తోనో లేకపోతే కొలీగ్స్తోనో లేకపోతే కజిన్స్ ఉన్నారనో అంతా బాగుంటే ప్రాబ్లం లేదు. కానీ సపరేట్గా ఇలా ఉందాం అని చెప్పి తీసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. అంతే సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ కానీ చెప్తాను. నలుగురు ఉన్నారనుకోండి, చిన్నది ఇది నార్మల్గా కామెడీగా చెప్తున్నాను. నలుగురు ఉన్నారు, 2 తాళాలు 3 తాళాలు ఉంటాయి. 3 తీసుకెళ్ళిపోయారు ముగ్గురు. ఒకడేమో అక్కడ పెడతాను నువ్వు తీసుకొని చెప్పాడు, ఆడ పెట్టకుండా వెళ్ళిపోయాడు. 4వాడు ఏం చేస్తాడు? వాళ్ళు ఆ ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చే వరకు వచ్చినట్టు అక్కడ ఉండాలి, తాళం పగలగొట్టేయాలి. ఒకసారి పగలగొడతాడు, ఎందుకు వెయిట్ చేయాలి అని. రెండోసారి వేరేవాడెవరో మర్చిపోతాడు. మూడోసారి 4వసారి అదొకటి ప్రాబ్లం. ఇల్లు ఎవరు ఊడ్చాలి? సండే వస్తుంది, సాటర్డే వస్తుంది, రూమ్ క్లీన్ చేయాలి. ఎవరు చేస్తారు? బాత్రూమ్ కడిగే వాళ్ళు రాలేదు, ఎవరు కడుగుతారు? అవైలబుల్ లేరు. 10 రోజులు ఆగుదాం, 100 రూపాయలు ఇచ్చాడు 1000 రూపాయలు ఇద్దాం అంటారు. ఎవరు అవైలబుల్ లేరు అనుకుందాం. ఫుల్ రైనింగ్, 10 రోజుల నుంచి రైన్, ఎవరు రావట్లేదు. అతనే ప్రాబ్లం అయింది. రూమ్ క్లీన్ చేసుకోవడానికి, ఏమైనా సామాన్ తెచ్చుకోవడానికి, వంట వండుకోవడానికి ఎవరు వండాలి, ఎవరు కూరగాయలు కట్ చేయాలి, ఎవరు సామాన్ తీసుకురావాలి. ఈ మంత్ అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. ఎలా? సో రూమ్లో ఉండాలనుకుంటే జస్ట్ రైస్ వండుకోవడం, కర్రీ తెచ్చుకోవడం, సండే సాటర్డే బయట ఆర్డర్ చేసుకోవడం, మార్నింగ్ టైంలో ఎవరి టిఫిన్లు వాళ్ళే తినడం. రూమ్లో డబ్బులతో సంబంధం లేదు. రూమ్కి మామూలుగా రూమ్ రెంట్ ఎంత అని చెప్పిన తర్వాత రూమ్ మెయింటెనెన్స్కి తలా 200,000 500 ఎంతో ఉందా మీ బడ్జెట్ని బట్టి వేసుకుంటారు కదా. దాంట్లో మనీ అయిపోతే మళ్ళీ అది చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, సింగిల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు సింపుల్గా పీజీలో రూమ్ తీసుకోండి. టైం కావాలనుకున్న వాళ్ళు, చాలా ఇంపార్టెంట్, టైం కావాలనుకున్న వాళ్ళు పీజీలో రూమ్ తీసేసుకోండి. లేదు నాకు కాస్త నాకు తెలిసిన వాళ్ళు ఉండాలి, వాళ్ళతో పాటు తిరగాలి అటు ఇటు అనుకుంటే వాళ్ళతో ప్రాబ్లం లేదు నాకు, నేనైతే అంతా మేనేజ్ చేసుకోగలను అనుకుంటే రూమ్ తీసుకోండి. రూమ్ తీసుకుంటే నేను చెప్పే ట్రిక్స్ ఇప్పుడు పక్కాగా ఫాలో అవ్వండి. అప్పుడు రూమ్లో ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఉండగలరు. మంత్లీ ఏదైతే రెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకుందాం, నలుగురు ఉంటున్నారు అనుకుందాం, 2,500 పర్ హెడ్. ఫస్ట్ తారీఖు ఎట్ ఎనీ కాస్ట్ మనీ ఆ రోజు వేసేయాలి అని ఒకటి ఫిక్స్ చేసుకోండి. అరే నా జీతం 10వ తారీఖు పడుతుంది అయితే సపరేట్గా నీ జీతం పడినప్పుడే 2,500 సపరేట్గా వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకో అకౌంట్లో, అది వాడొద్దు. 1వ తారీఖు 2,500 రెంట్కి వేసేయాలి అని దాచుకోమని చెప్పండి. ఏదైతే శాలరీకి సంబంధం లేదు, 1వ తారీఖు రెంట్ ఇవ్వాలంటే ఆ రోజుకి ఎవరో ఒకరు అకౌంట్లో వేసేస్తే అతను పే చేసేవాళ్ళు పే చేస్తారు. నలుగురు పే చేయరుగా, 2,700 పే చేయరుగా, ఎవరో ఒకరు వేస్తారుగా, ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారుగా. సో అతనికి వేసేయండి, ఫస్ట్ థింగ్ అది. తర్వాత రూమ్లో కావాల్సిన సరుకులకి దానికి ప్రతిసారి అరే కిలో బియ్యం కావాలి 50 రూపాయలు, తలా 15 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు, అలా చిల్లర పనులు కాదు. నెలకి ఎంత అయింది అన్న ఒక అప్రాక్సిమేట్లీ
2000 పర్ హెడ్ కింద 8000 ఒక డబ్బాలో వేసేయండి. రూముకి సంబంధించి ఏ వస్తువు తీసుకోవాలన్నా ఆ మనీతో తీసుకురండి. ఎవరైనా, నలుగురిలో ఎవరైనా. నేనే తీసుకొస్తా, తనే తీసుకొస్తాడు, తనే తీసుకొస్తుంది అలా కాదు. అంత అమౌంట్ ఇచ్చేసి రూమ్లో కావాల్సిన ప్రతిదీ, సబ్బు దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి కానీ, కోల్గేట్, ఏదైనా కానీ, టూత్పేస్ట్లు మీ వరకు ఎవరికి వాళ్ళు సపరేట్ అయితే ఓకే, లేకపోతే దాని A to Z ఆ మనీ తీసుకోండి. అది అయిపోతే మళ్ళీ తలా 100 500 వేసి మళ్ళీ కంప్లీట్ చేయండి మొత్తం అందరి మీద. రెండోది. మూడోది వచ్చేసి ఏంటంటే రైస్ కుక్కర్ కొనుక్కోండి. రైస్ కుక్కర్లో తినకూడదు, హెల్త్కి ప్రాబ్లం. కానీ ఇంకా తప్పదు అనుకుంటే రైస్ కుక్కర్ తీసుకోండి, లేకపోతే గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని దాని మీద వండుకోండి. దాని మీద వండుకోవాలన్నా తలనొప్పి, ఎవరు వండాలి ఏంటి అని మొత్తం ఎవరి పేరు మీద తీసుకోవాలి బండ, ఇది అంతా అది పెద్ద ప్రాసెస్. సింపుల్గా రైస్ కుక్కర్ తీసుకోండి. రోజుకు ఒకరని చెప్పి పెట్టుకోండి. ఒకరి మీద ఇవ్వకుండా రోజుకొకరు, లేదా 2 డేస్కి ఒకరు, ఆ టైంని బట్టి డివైడ్ అవ్వండి. నలుగురిలో అంటే 2 టీమ్స్ కింద ఆ షిఫ్ట్ టైంని పట్టుకుని దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. రైస్ తెచ్చుకోండి. కర్రీ వండుకోవడం పెట్టుకోవద్దు. మీ దగ్గర సిలిండర్ ఉన్నా కానీ కర్రీ వండుకోవడం పెట్టుకోవద్దు. రైస్ ఏముంది, జస్ట్ కుక్కర్లో వేస్తాం, వాటర్ వేస్తాం, అయిపోయింది. కానీ కర్రీ అలా కాదు. కూరగాయలు తీసుకురావాలి, కట్ చేయాలి, సరిగ్గా వండాలి. అది కిచెన్లోనే ఉండాలి, స్టవ్ దగ్గరే ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా టైం స్పెండ్ చేయాలి. అవ్వదు. మిగతా ముగ్గురు టీవీ చూస్తుంటే నువ్వు కిచెన్లోనే ఉంటావా? ఉండవుగా. సో అది సెట్ అవ్వదు. అందుకే కర్రీ బాగున్నా బాగాలేకపోయినా బయట నుంచి కర్రీ తెచ్చుకునేటట్టయితేనే రూమ్కి ప్లాన్ చేయండి. తర్వాత అంట్లు కడగడం వచ్చేసి, ఒకవేళ మీరు కర్రీ వండుకునేటట్టయితే నలుగురు ఉంటే నలుగురు 4 పార్ట్స్ వర్క్ డివైడ్ చేసుకోండి. కూరగాయలు తీసుకురావడం, కట్ చేయడం, వండేవాడు ఒకడు, కడిగేవాడు ఒకడు. అది ఫిక్సెడ్ చేయొద్దు, రొటేట్ చేయండి. 1 వీక్ ఒకరు కూరగాయలు తెస్తే 1 వీక్ ఒకరు కూరగాయలు కట్ చేయాలి, 1 వీక్ ఒకరు కూరగాయలు మొత్తం వంట వండాలి, 1 వీక్ ఒకడు అంట్లు కడగాలి. అలా ప్లాన్ చేసుకోండి. ఒక్కరు ఒకే వర్క్ చేయొద్దు ఎప్పుడు. 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉండండి. మంత్కి ఒకసారి అనుకోవద్దు, 1 వీక్ ఒకసారి కంపల్సరీ చేంజ్ అవ్వాలి. అది పెద్ద ప్రాబ్లం అవుతుంది లేకపోతే. ఇంకేముంది, రూమ్ రెంట్ది కరెక్ట్ టైంకి చేయాలి. 2 అమౌంట్ ఏదైతే ఉందో ఫిక్సెడ్గా ఇంతనే వేసేయండి. అది అయిపోతే మళ్ళీ ఇంత అని చెప్పి 500 పర్ హెడ్ అలా వేసుకోండి, 500 1000. 3 కిచెన్ ఏదైతే రెస్పాన్సిబుల్ ఉందో అది షేర్ చేయండి, రొటేట్ చేయండి. 4వది రొటేట్ ఇంపార్టెంట్. 5వది క్లీనింగ్. సాటర్డే కానీ సండే కానీ ఫిక్సెడ్, వారానికి ఒకసారి క్లీన్ చేద్దాం, అందరు కలిసి చేద్దాం అని చెప్పి ముందుగానే ఫిక్స్ చేసుకోండి. అరే నేను సండే మూవీకి వెళ్తున్నాను రా, సాటర్డే నైట్ వెళ్ళి నేను మండే నైట్ వస్తారా, ఇలాంటివి జరుగుతాయి. ఎవరి ప్లాన్ వాళ్ళవి. సో అప్పుడు ఏం చేయాలంటే, ఒకరిద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా 2 క్లీన్ చేసేసి మేము ఇప్పుడు చేసాం, నెక్స్ట్ నువ్వు చెయ్యి, అంతే. 3 వెళ్ళిపోతే ఒకడు ఉండేవాడు ఆర్డర్ చేసి, నెక్స్ట్ 3 వీక్స్ నేను చేయను, నేను ఇప్పుడు చేశాను, నెక్స్ట్ 3 వీక్స్ నేను చేయను, నేను సంబంధం లేదు, మీరు చేసుకోండి, అంతే. అలాగే చేయాలి. ఇంత పెద్ద తలనొప్పి ఉండిద్ది అనమాట. పీజీలో ఉంటే మీకు టైం ఉండిద్ది, ఫుడ్ అంతా బాగోదు. మీరు వండుకునేది కాస్త హైజీనిక్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే హాస్టల్స్లో బాగుండదు అని కాదు, హైజీనిక్గా ఉండదు కాదు, కానీ కంపేర్ టు మనం వండుకోవడానికి హాస్టల్స్ ఫుడ్కి డిఫరెన్స్ ఉంటుంది. క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా కాస్త మనం వండుకునేది బాగుండిద్ది. కానీ టైం కావాలనుకుంటే మీరు పీజీకి షిఫ్ట్ అవ్వండి. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎలా అయినా మేము అడ్జస్ట్ అవుతాం అనుకుంటే రూమ్ తీసుకోండి. కాబట్టి టైం ఉండదు, ముందుగా చెప్తున్నా. టైం అయితే మీకు ఉండదు. బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం అనుకుంటే అదొకటి. ఇంకోటి ఇందాక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఎవరికి వాళ్ళు తినేటట్టు ప్లాన్ చేసుకోండి. అందరూ కలిసి వండుకోవడం అంటే కుదరదు. మార్నింగ్ టిఫిన్ అట్లా ఏముంది, అట్ట పిండి తీసుకుంటాం, అట్లా వేసుకుంటూ అసలు కుదరదు. ఇదంతా టైం ప్రాసెస్. మిక్సీలో వేయాలి, అది తీసుకురావాలి, అంతా అవ్వదు, టైం సరిపోదు. సో అందుకని ఏం చేయాలంటే, మార్నింగ్ టిఫిన్ ఎవరికి వాళ్ళే. సాటర్డే సండే బయటకు వెళ్ళి తినాలంటే ఇది ఓకే. మిగతా 5 డేస్ కానీ 6 డేస్ కానీ ఏదైతే ఉందో జాబ్కి వెళ్ళే వాళ్ళకి, లేకపోతే కోచింగ్ వెళ్ళి ఎప్పుడైనా బయట తినడానికి ప్రిఫర్ చేయండి, ఎవరికి వాళ్ళు సపరేట్గా. సో ఈ టెక్నిక్స్ ఫాలో చేయండి. రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనుకుంటే మీరు సెట్ చేసుకుని, నా వరకు అయితే పీజీ అనేది చాలా బెస్ట్. సో
లేదు మేము అంతా కలిసి ఉంటాం, నాకు ఒంటరిగా ఉంటే భయం, ఒంటరిగా ఉండబుద్ధి కాదు, కలిసి ఉండాలి అనుకుంటే ఎలా అయినా మేనేజ్ చేసుకోగలను, మా వాళ్ళే మనోళ్ళు ఉన్న ధైర్యం ఉంటుంది, ఒకరికొకరు తోడు ఉంటాం. మాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. అంతా మేము రిలేటివ్స్, మేము కజిన్స్, మేము కొలీగ్స్, మేము ఫ్రెండ్స్, మేము ఒక ఫ్యామిలీ ఉంటాం అనుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే ఉన్నాను, నేను పీజీలో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. మా కజిన్తో పాటు నేను రూమ్స్లో ఉన్నాను, అది చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడు కూడా ఇప్పుడు కూడా. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ నేను చూసినవి చెప్తున్నాను. నేను చూశాను, నేను విన్నాను. మా కొలీగ్స్ అందరూ పీజీలో ఉండేవాళ్ళు, రూమ్ తీసుకునే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. పీజీస్లో ఉంటూ ఫుడ్ బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నాకు దూరం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో దగ్గరుండి తీసుకోండి. దూరం ఎక్కడో ఉండి పీజీలో అక్కడ నుంచి రావాలి తలనొప్పి అంటే, సో ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు పాటించండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్.